నమస్కారం. మీరు చూస్తున్నారు యాక్టివ్ హెల్త్. నేను సహస్ర. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చాలామందికి హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత చేయాల్సిన చికిత్సలలో అందరికీ తెలిసిందే బైపాస్ సర్జరీ. కొంతమందికి స్టంట్ వేసామని చెప్తారు. కొంతమందికి బైపాస్ సర్జరీ చేసామంటారు. కొంతమంది మెడిసిన్‌తోనే ఇంటికి పంపించేసామంటారు. సో, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ట్రీట్మెంట్ ఇస్తారు కదా! మరి అసలు ఎవరెవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏంటి అనేది ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ తేజ, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే డాక్టర్. నమస్తే. సార్, ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 1 అవర్ 2 అవర్స్‌లో వెళ్ళిన ఇమ్మీడియేట్‌గా ప్రాణాలతో బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. అరే, ముందు వస్తే స్టంట్ వేసుంటే బతికేవాడు, అరే కాస్త ముందు తీసుకొస్తే బైపాస్ సర్జరీ చేస్తే బతికేవాడు అని అంటారు కదా! ఎలాంటి సందర్భాల్లో వీళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ చేయాలి? ఏ పేషెంట్ కన్నా గుండెపోటు వచ్చింది అని మనం నిర్ధారించిన తర్వాత ఫస్ట్ యాంజియోగ్రామ్ అనే బేసిక్ టెస్ట్ చేస్తాం. యాంజియోగ్రామ్లో మనకి ఎన్ని రక్తనాళాలు మూసుకుపోయాయి, ఎంత పర్సెంట్ మూసుకుపోయాయి, ఎంత లెంగ్త్లో మూసుకుపోయి తెలుస్తుంది. సో కొన్ని ఫీచర్స్ వల్ల మనం ఏం చేస్తామంటే, కొన్ని ఫీచర్స్ ఏవైతే మనం యాంజియోగ్రామ్లో చూస్తామో దాన్ని బట్టి మనం స్టెంట్ వేయాలా, బైపాస్ చేయాలా అని తెలుస్తుంది. సో యూజువల్గా ఎప్పుడు అంటే ఏ డాక్టర్ అయినా సరే తనకు సొంతంగా అనిపించింది ఎప్పుడు చెప్పకూడదు. మాకు ఒక బుక్లో సింటాక్స్ అని ఒక స్కోరింగ్ ఉంటుంది. ఆ స్కోరింగ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎంత కాల్షియం ఉంది, ఎంత లెంగ్త్లో మూసుకుపోయింది, ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయా అనే దాన్ని బట్టి ఆ స్కోర్ అనేది ఉంటుంది. ఆ స్కోర్ కనుక మరీ ఎక్కువగా వస్తేనో ఖచ్చితంగా పేషెంట్ని బైపాస్కే పంపించాలి. అలా కాకుండా చాలా తక్కువగా వస్తేనో స్టెంట్ అది వేయాలి. ఒక మధ్యలో గ్రే జోన్ మాత్రం స్టెంట్ వేసినా బైపాస్ చేసినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ ఏ సెలెక్ట్ చేసుకుంటే చేయాల్సి వస్తుంది. అంటే ఇది మీ డాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉండదా? పేషెంట్స్‌ని అడిగి చేయాల్సి వస్తుందా? ఖచ్చితంగా పేషెంట్ ఒప్పుకుంటేనే బైపాస్ ఆపరేషన్ చేయగలడానికి ఉంటుంది. పేషెంట్ ఒప్పుకోకుండా అటెండర్స్ ఒప్పుకున్నా కూడాను మేము పేషెంట్ని ముట్టుకోవడానికి ఎందుకంటే అంటే ఎక్కువ కొయ్యాల్సి వస్తుందనా? అంటే అలా అని కాదు. అంటే బైపాస్ అనేది కొంచెం కొద్దిగా రిస్క్తో కూడుకున్నది. స్టెంట్ చేసేటప్పుడు స్టెంట్కి ఉన్న రిస్క్తో పోలిస్తే చేసేటప్పుడు బైపాస్కి ఉన్న రిస్క్ కొంచెం ఎక్కువ. బట్ లాంగివిటీ చూస్తే అంటే ఎన్ని రోజులు ఉంటుంది అని చూస్తే బైపాస్ ఆపరేషన్ స్టెంట్ కంటే బెటర్గా ఉంటుంది. అలానే రెండింటి మీదనే మనం డిసైడ్ చేసి తీసుకోకూడదు. ఎక్కడెక్కడ ఉన్నాయి బ్లాక్స్, ఎంత లెంగ్త్లో ఉన్నాయి దాన్ని బట్టి యూజువల్గా డిసైడ్ చేస్తాం. ఇన్ని చెప్పినప్పటికీ కొంతమంది పేషెంట్స్కి సుముఖంగా ఉండరు సర్జరీకి వెళ్ళడానికి. అంత కోస్తారు, కొద్దిగా రిస్క్ ఉంది అంటే 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు యూజువల్గా ఒప్పుకోకపోవచ్చు. అలా ఒప్పుకొని పక్షాన మనం స్టెంట్కి ట్రై చేస్తాం. ఒకవేళ స్టంట్ వేసినా కూడా వాళ్ళకి ఎటువంటి అంటే కొన్ని రోజులు బాగుంటారు, తర్వాత మళ్ళీ వచ్చిందంటే అప్పుడు మళ్ళీ బైపాస్ సర్జరీ చేస్తారా? చేయొచ్చు. ఒకవేళ నిజంగా మళ్ళీ మనం యాంజియోగ్రామ్ చేసాము, బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయి, అవసరం పడింది అంటే చేయొచ్చు. బైపాస్ చేసినా రక్తనాళం మళ్ళీ మూసుకుపోయే ఛాన్స్ ఉంది, స్టెంట్ వేసినా మళ్ళీ మూసుకుపోయే ఛాన్స్ ఉంది. కానీ బైపాస్తో పోలిస్తే స్టెంట్కి ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడైతే మనకి సింటాక్స్ స్కోర్ అనేది ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనం బైపాస్కి పుష్ చేయడం మంచిది. రైట్. అండ్ ఇంకొకటి, ఇవి 2 కాకుండా కొందరికి మెడికేషన్‌తోనే నయం అవుతుందని విన్నాను. అది నిజమే అంటారా? అంటే చాలామంది హార్ట్ అటాక్ వచ్చినా గానీ ఖచ్చితంగా స్టంట్ ఏదో పడాలి, మెడికేషన్ లేదని అంటారు. మెడికేషన్ అనేది ఒకవేళ హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, అప్పుడు స్టెంట్ కానీ బైపాస్ కానీ చేయడం చాలా మంచిది. సో అటువంటిది ఇంకా రాలేదు, నడిస్తే మాత్రమే ఆయాసం వస్తుంది అన్న వాళ్ళు మెడికల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకుంటే యాక్సెప్ట్ చేసినా తప్పులేదు. గుండెపోటు వచ్చిన తర్వాత ఈ రెండు చేయలేని కండిషన్స్ కొన్ని ఉంటాయి. రక్తనాళం పైనుంచి కిందకి చాలా సన్నబడిపోవడం, గుండె బాగా వీక్ అయిపోయి ఉండడం, 20% 30% పనిచేయడం, స్టెంట్ వేయడానికి ఛాన్స్ లేకపోవడం, బైపాస్ చేయడానికి ఛాన్స్ లేకపోయిన వాళ్ళని మనం మెడికల్ మేనేజ్మెంట్ మీద కంటిన్యూ చేస్తాం. అంటే వయసు మీద పడిన వాళ్ళకా ఇలాంటి కండిషన్ ఉండేది? చిన్నవాళ్ళకి కూడా ఉండే ఛాన్సెస్. షుగర్ ఉంది, వాళ్ళు చాలా ఏళ్ళు చూసుకోలేదు. సో ఎవరికైతే షుగర్ అన్‌కంట్రోల్డ్‌గా ఉంటుందో ఈ బ్లడ్ వెజల్ అనేది నార్మల్గా ఉండాల్సిన సైజ్ కంటే చిన్నదిగా పైనుంచి కిందగా బ్లాకేజ్ ఉంటుంది. దాన్ని డిఫ్యూజ్ డిసీజ్ అంటాం. ఎప్పుడైతే మొత్తం డిఫ్యూజ్గా ఉండి బైపాస్కి కుదరడం లేదని సర్జన్ అని, స్టెంట్ వేసినా ఉపయోగం లేదని మేము అనుకుంటామో అప్పుడు అలాంటి వాళ్ళని మెడికల్ మేనేజ్మెంట్‌ని పెడతాము. రైట్. అండ్ ఇంకొకటి, కిడ్నీ నరం తీసి హార్ట్‌కి పెడతారని అంటారు, కాలికి. అదే సందర్భాల్లో చేస్తారు? దాన్నే బైపాస్ అంటారు. ఇప్పుడు సింపుల్‌గా అందరికి అర్థం అవ్వాలంటే సిటీలో బాగా ట్రాఫిక్ ఉందని ఓఆర్ఆర్ రోడ్ వేశారు. సో ముందున్న రోడ్డు మంచిగా ఉంటుంది, తర్వాత ఉన్న రోడ్డు మంచిగా ఉంటుంది. సిటీలోంచి వెళ్ళినప్పుడు బాగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి దాన్ని బైపాస్ చేస్తూ రోడ్డు వేశారు. సో అదే విధంగా బ్లాకేజ్ ఉన్న దగ్గర ముందు వెజల్ బాగుండి వెనక వెజల్ బాగున్నప్పుడు ఆ బ్లాకేజ్ని బైపాస్ చేస్తూ మన కింద ఉన్న రక్తనాళాన్ని తీసి దాన్ని బైపాస్ చేస్తూ కింద కనెక్ట్ చేస్తాం. కేవలం కాళ్ళ నుంచేనా ఇంకెక్కడైనా? చేతి నుంచి కూడా తీస్తారు. ఆర్టీరియల్ గ్రాఫ్ట్ అని ఉంటుంది, వెయిన్ గ్రాఫ్ట్ అని ఉంటుంది.
వెయిన్ గ్రాఫ్ట్ యూజువల్గా కాళ్ళ నుంచి తీస్తారు, ఆర్టీరియల్ గ్రాఫ్ట్ ఏమో చేతుల నుంచి తీస్తారు. దమనులు సిరలు అంటారు. అవును అవును Exactly. అవును. అందులో దమనులు ఆర్టరీ దమనుల్ని చేతుల నుంచి తీస్తారు, వెయిన్స్ ఏమో అది కాళ్ళ ఆక్సిజన్ నుంచి సప్లై చేసేది. తీస్తారు. అవును అవును ఎగ్జాక్ట్లీ. అవును. సో అది తీసి మన హార్ట్ కి హార్ట్కి వేసేస్తారు. వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ బైపాస్ Bypass. సర్జరీ. ఓకే, స్టంట్ లో ఏమి ఇస్తారు సార్? స్టెంట్లో మేము ఒక అలాయ్ మెటల్ అలాయ్తో చేసిన చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది. మీకు అర్థం అవ్వాలంటే మన ఇంట్లో వాడే ప్లంబింగ్ పైపులు ఉంటాయి కదా, అట్లా ఉంటుంది. ఎక్కడైతే మనకి బ్లాకేజ్ ఉందో ఆ బ్లాకేజ్ లోనుగా మేము ఒక వైర్ పట్టుకెళ్తాము. ఆ వైర్ మీదుగా ఒక బలూన్ పట్టుకెళ్ళి ఎక్కడైతే బ్లాకేజ్ దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఆ స్టెంట్ని అక్కడ ప్లేస్ చేస్తే ఆ స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని పక్కకు తీసి ఒక కొత్త దారిని క్రియేట్ చేస్తుంది. సో ఆల్రెడీ ఉన్న రక్తనాళంలోనే మనం ఒక చిన్న స్టెంట్ ప్లేస్ చేస్తే ఫ్లో మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే లైక్ ఒక నదిలో మీకు ఈజీగా ఇందాక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పాలంటే సిటీలో బాగా ట్రాఫిక్ ఉంది కదా, మనం ఒక ఫ్లైఓవర్ వేస్తాం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. సో ఫ్లైఓవర్ లాంటిది. సో ట్రాఫిక్ సిగ్నల్ దాటుకుని అదే రోడ్డు మించి వెళ్ళిపోతుంది. వాటర్ లో వెళ్తూ ఉన్నప్పుడు బ్రిడ్జి కట్టడం మీద అంటారు. బ్రిడ్జ్ కడితే ఆల్మోస్ట్ బైపాస్ లాంటిది. బట్ ఉన్న సేమ్ ఇప్పుడు హైదరాబాద్ సిటీని బైపాస్ చేస్తూ పెడితేనే బైపాస్ సర్జరీ లాంటిది. ఉన్న దాంట్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం ఫ్లైఓవర్స్ వేస్తున్నాము, ట్రాఫిక్ సిగ్నల్ అవాయిడ్ చేస్తున్నాము అంటే స్టెంట్ లాంటిది. ఉన్న రక్తనాళం మీద మధ్యలో రిపేర్ చేస్తాం. అవి బయట దొరికే మార్కెట్ లో దొరికే వాటిదే వేస్తారు. అవును అవును. అంతే, మన బాడీలో అయితే ఏమీ కాదు. లేదు లేదు. రైట్. ఈ రోజు యాక్చువల్గా ఈ బైపాస్ కి స్టంట్ కి నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ మీ వల్ల. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా ఈ స్టంట్ కి లేదంటే బైపాస్ కి ఏమైనా డిఫరెన్స్ కావాలా, లేదంటే ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా హార్ట్ కి సంబంధించి డెఫినెట్ గా మాతో మీరు అడగొచ్చు. నెక్స్ట్ వీడియోలో కిరణ్ తేజ గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.